తెలుగుదేశం పార్టీలో కఠినమైన సంకేతాలు, స్పష్టమైన ఆదేశాలు వెలువడుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండని, పార్టీ బాధ్యతలను నిర్లక్ష్యం చేసే నాయకత్వాన్ని ఎంత మాత్రం సహించేది లేదంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ గట్టి హెచ్చరిక చేశారు. పార్టీ కన్నా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కువ కాదని స్పష్టం చేస్తూ వందల మంది కార్యకర్తలకు బీమా అందించడంలోనూ, నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించడంలోనూ నిర్లక్ష్యం వహించిన 2 మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేలపై ఆయన సీరియస్ అయ్యారు. లోకేష్ ప్రజా దర్బార్ ద్వారా పార్టీలో ఎలాంటి మార్పులకు నాంది పలుకుతున్నారు? కష్టపడే కార్యకర్తలకు ఆయన ఇచ్చిన భరోసా ఏంటి? క్రమశిక్షణ రాహిత్యంపై ఆయన పంపిన సందేశం ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పార్టీ కన్నా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కువ కాదని టీడీపీ జాతీయ కార్యదర్శి మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. తన నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో సమావేశాలు, ప్రజలతో గ్రీవెన్స్ నిర్వహించని 2 మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. పార్టీ సభ్యత్వం ఉన్న సుమారు 600 మంది మృతి చెందగా 75 మందికి 5 లక్షల బీమాను అందించడంలోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం చూపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. క్షేత్రస్థాయిలో ప్రజల బాగోగులు పట్టించుకొని నాయకత్వాన్ని సహించేది లేదంటూ వారందరికీ తక్షణం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో లేకపోవడం, పార్టీ ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించకపోవడం అనేది క్రమశిక్షణ రాహిత్యమేనని లోకేష్ గట్టిగా సంకేతమిచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి న్యాయం చేసే బాధ్యత తనదేనని లోకేష్ భరోసా ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లో న్యాయం జరగని వారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వారందరికీ పార్టీ ఏదో ఒక విధంగా న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ విషయంలో జోనల్ కోఆర్డినేటర్లు తక్షణం జాబితా తయారు చేయాలని ఆదేశించారు. డిసెంబర్ 1 నుంచి పార్టీ శ్రేణులకు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించాలని, జిల్లా కమిటీలను 10 రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు లేని 23 నియోజకవర్గాల్లో మండల కమిటీల నియామకాలు పూర్తి చేసి ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు. అధినాయకత్వం అంటే కేవలం పవర్ చూపించడం కాదు, నాయకత్వ పటిమను క్షేత్రస్థాయి కేడర్లో బలంగా చొప్పించడం అనే సిద్ధాంతాన్ని మంత్రి లోకేష్ తన 75వ ప్రజా దర్బార్ ద్వారా నిరూపించారు. ఆయన్ను కలిసి సమస్యలు విన్నవించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. లోకేష్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి సావధానంగా వారి సమస్యలు విన్నారు. ప్రజలతో నేరుగా మమేకం కావడం ద్వారా తమ నాయకత్వం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందనే బలమైన భరోసాను ఆయన క్యాడర్కు ఇచ్చారు. గత ప్రభుత్వంలో టీడీపీ సానుభూతి పరులపై అక్రమ కేసులు, ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం, రిటైర్డ్ పార్ట్ టైం ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్ పెంపు వంటి అంశాలను ప్రజలు లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. వీటిని కేవలం అధినాయకత్వం మాత్రమే కాకుండా ప్రాంతీయ నేతలు సైతం తమ తమ పరిధిలో అండగా నిలబడి పరిష్కార దిశగా కృషి చేయాలి అనే సంకేతాన్ని లోకేష్ ఈ సందర్భంగా పంపించారు. ప్రతి ఒక్క విజ్ఞప్తిని పరిశీలించి ప్రతి కార్యకర్తకు, సామాన్య ప్రజలకు అండగా ఉండామని లోకేష్ ఇవ్వజూపిన హామీ సమస్యలను కేవలం వినడం మాత్రమే కాదు, పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామనే సందేశాన్ని ఇస్తోంది. మంత్రి నారా లోకేష్ తీసుకున్న నిర్ణయాలు, నిర్వహించిన ప్రజా దర్బార్ల ద్వారా పార్టీ శ్రేణులకు మరియు ప్రజలకు ఒక స్పష్టమైన సందేశం చేరింది. నాయకత్వం ప్రజలకు అందుబాటులో ఉండాలి. అధినాయకుడు రాష్ట్ర స్థాయిలో ప్రజాదరణ, పరిపాలనా సామర్థ్యం ప్రదర్శిస్తున్న విధంగానే ప్రతి మంత్రి, ఎమ్మెల్యే, ప్రాంతీయ నేత కూడా తమ నియోజకవర్గాల్లో క్రమశిక్షణతో వ్యవహరించి ప్రజల సమస్యలకు మొట్టమొదటి పరిష్కార వేదికగా మారాలి. పార్టీ కట్టుబాట్లను పాటించడంలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, అదే సమయంలో కష్టపడే వారికి తప్పకుండా న్యాయం
జరుగుతుందని ఆయన నిరూపించారు. క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య నాయకత్వం బలోపేతం కావాలని లోకేష్ ఆకాంక్షిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ తీసుకున్న నిర్ణయాలు, నిర్వహించిన ప్రజా దర్బార్ ద్వారా టీడీపీ శ్రేణులకు, ప్రజలకు ఒక అత్యంత స్పష్టమైన సందేశం అందింది. నాయకత్వం ప్రజలకు అందుబాటులో ఉండాలి. క్షేత్రస్థాయి సమస్యలకు మొట్టమొదటి పరిష్కార వేదికగా మారాలి. అధినాయకత్వం రాష్ట్ర స్థాయిలో పరిపాలనా సామర్థ్యం ప్రదర్శిస్తున్న విధంగానే ప్రతి మంత్రి, ఎమ్మెల్యే కూడా తమ నియోజకవర్గాల్లో కట్టుబాట్లకు కట్టుబడి ఉండాలి. పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం, నిర్లక్ష్యం వహించిన వారికి కఠిన చర్యలు తప్పవని లోకేష్ నిరూపించారు. నిజమైన నాయకత్వం ప్రజల మధ్యే బలోపేతం కావాలనే లోకేష్ ఆకాంక్ష ఇప్పుడు పార్టీలో నూతన ఉత్తేజాన్ని నింపుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.